హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ నందిత గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, చాలామంది ఐసైట్ అంటే తగ్గిపోతూ ఉంటుంది కదా. కొంతమంది స్టడీస్ ఎక్కువ బుక్ దగ్గర పెట్టి చూడడం వల్ల కావచ్చు, కానీ కొంతమంది మీడియా ఫీల్డ్లో వర్క్ చేయడం వల్ల కావచ్చు, కానీ సినీ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల కావచ్చు, కానీ ఎక్కువ లైట్స్ కింద ఉంటూ ఉంటారు కదా. దానివల్ల ఏమైనా ఐకి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? డెఫినెట్లీ మనం తీసుకునే డైట్లో మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏ అనేది ఎక్కువగా తీసుకోకపోతే మనకి ఐ సైట్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్సెస్ స్క్రీనింగ్, మొబైల్ దగ్గర పెట్టుకొని చూసినా, ల్యాప్టాప్ ఏదైనా దగ్గర పెట్టుకొని చూసినా మన కంట్లో ఉండే రెటీనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ రెటీనా అనేది మెయిన్గా వైటమిన్ ఏతో ఫామ్ అయి ఉంటుంది. అంటే రెటినాల్, కెరటిన్. అంటే వైటమిన్ ఏ అనేది 2 ఫామ్ ఉంటుంది: కెరటిన్, రెటినాల్. రెటినాల్ అనేది అనిమల్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో కెరటిన్ అనేది మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చేది కెరటిన్ అనమాట. సో 2 టైప్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఎక్కువగా స్క్రీన్ అంటే ఎక్కువగా మీడియా వాళ్ళు కానివ్వండి, సినీ ఇండస్ట్రీ ఎవరైనా సరే ఏమవుతుందంటే బ్రైటర్ స్కిన్ కానీ, ఎక్కువగా బ్రైటర్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ లైటింగ్ వల్ల ప్లస్ సన్లైట్ వల్ల కూడా మన నేచురల్గా మన స్కిన్లో ఉండే వైటమిన్ ఏ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో బ్రేక్ డౌన్ అయిపోయి మెలస్మా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సైట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాబట్టి మనం తీసుకునే డైట్లో డెఫినెట్లీ డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, క్యారెట్ రిలేటెడ్ ఎనీ రెసిపీస్ కానీ, స్వీట్ పొటాటోలో కూడా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి, కూర కానీ ఇలా మనము ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అండ్ మునగాకు కానివ్వండి, ఎనీ ఆకుకూరలో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయ మనం ఏ ఫామ్లో తీసుకోవచ్చు, దాంట్లో కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయ గింజలు, పంకిన్ సీడ్స్ అంటాం కదా, అలా. దాంతోపాటు మనము కర్బూజా సీడ్స్ అనేవి కూడా తీసుకోవచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వైటమిన్ ఏ డెఫిషియన్సీతో అంటే రెటినాల్ తక్కువగా, రెటినాల్ డ్యామేజ్ అయ్యి ఐ సైట్ తక్కువగా ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారో వాళ్ళ స్క్రీన్ కొద్దిగా తగ్గించుకోవాలి. అండ్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వలన మనకి ఐ సైట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యి ఐ సైట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎవరైనా గీ తీసుకునే వాళ్ళు అలవాటు ఉంటే బఫెలో గీ కన్నా కౌ గీ అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కౌ గీ మనం చూసిన వెంటనే మనకి ఎల్లోయిష్గా కనబడుతుంది, మనకి బఫెలో గీ తెల్లగా కనబడుతుంది. ఎల్లోయిష్గా ఎందుకు కనబడుతుంది అంటే దాంట్లో కెరటిన్ ఉండడం వలన, రెటినాల్ అనేది ఉండడం వలన మనకి కెరటిన్ అనేది ఎల్లోయిష్గా కనబడుతుంది. అంటే కౌగి తీసుకోవడం వల్ల ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, కెరటిన్ ఉంటుంది కాబట్టి. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే ఎల్లో కలర్ ఫ్రూట్స్, ఎనీ మ్యాంగో కానీ ఏదైనా సరే, మ్యాంగోలో చాలా ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ. సీజన్ వచ్చినప్పుడు బాగా తీసుకోవడం మంచిది. అండ్ ఎనీ ఎల్లో కలర్ ఫ్రూట్స్ అని చెప్పాం కదా, ఆరెంజెస్ కానీ, బత్తాయి కానీ, వీటిల్లో కూడా మనకి వైటమిన్ ఏ అనేది కంపేర్ టు ఎనీ అదర్ ఫ్రూట్స్ కొద్దిగా దొరుకుతుంది. సో మనం తీసుకునే డైట్లో ఇలాంటివి ఎక్కువగా ఉండడం వలన ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా ఐ స్ట్రైన్ అయిపోతూ ఉంటుంది. ఈ ఐ స్ట్రైన్ ఎందుకు అవుతుంది? ఎక్సెస్ స్క్రీనింగ్, లైట్ కింద ఎక్కువగా ఉండడం, ఆల్రెడీ వైటమిన్ ఏ బ్రేక్ డౌన్ అవ్వడం, ఇవి కూడా మెయిన్ రీజన్స్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఐకి సర్టన్ రెస్ట్ ఇవ్వాలి. సో మనం హ్యాండ్స్ని రబ్ చేయొచ్చు, ఐస్ మీద ఉంచవచ్చు. అండ్ హ్యాండ్స్లో ఉండే హీట్ మనకి తగ్గేంత వరకు ఐస్ మీద ఉంచితే మనకి మళ్ళీ ఐస్ అనేది రిలాక్స్ అవుతాయి అనమాట. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేది బాగా ఫాలో అవ్వాలి. ఎవరికైనా వైటమిన్ ఏ ఐసైట్ తగ్గింది అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. ఆ వైటమిన్ ఏ అనేది నేను చెప్పినట్లు ఆ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ ఏ ఒక్కటే కాదు, మన బాడీకి కావాల్సిన అందరూ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఆవు నెయ్యి గురించి చెప్పారు కదా. ఆవు నెయ్యి కానీ, ఆవుకు సంబంధించిన పాలు కానీ, పెరుగు కానీ, లేదంటే నెయ్యి కానీ ఏదైనా చాలా హీట్ అంటారు కదా. హీట్ అనేది మనకి ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు. మన బాడీలో ఉండే 3 దోషాలు ఏదైనా ఒక దోష డిస్టర్బ్ అవడం వల్ల ఆ పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే హీట్ అనేది ట్రిగర్ అవుతుంది. లైక్ పిత్త, అకార్డింగ్ టు ఆయుర్వేద పిత్త దోష ఉన్న వాళ్ళకి ఎక్కువగా హీట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే పిత్త దోష ఉండడం వల్ల కాదు, ఆ పిత్త దోష డిస్టర్బ్ అవడం వలన. సో ఈ ఫుడ్ తీసుకుంటే అది ట్రిగర్ అవుతుంది. ఫుడ్ తీసుకోవడం వల్ల పర్టికులర్ దోష అనేది డిస్టర్బ్ అవ్వదు. అంటే ఒక హెల్దీ ఫుడ్ తీసుకుంటే, అదే రిఫైన్డ్ ఫ్లవర్ ఫుడ్ తీసుకుంటే దోషాస్ డిస్టర్బ్ అవుతాయి అలా. సో ఆల్రెడీ ఈ కౌ గీ, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వలన హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఆల్రెడీ పిత్త దోష ఉంటే మాత్రమే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి కేసెస్లో మనం దోషాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి,
ఫుడ్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఫర్ పర్టికులర్ టైమింగ్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తారనమాట, ఇవి తీసుకోకండి. ఎందుకంటే ఆ దోష మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అది డిఫరెంట్ టాపిక్. ఆ దోష మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఆయుర్వేదిక్ నమ్ముకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మోడర్న్ మెడిసిన్ నమ్ముకున్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయితే గట్ హీలింగ్ ఫుడ్స్ చెప్తారు. గట్ హీల్ చేసుకుంటే ఆ త్రిదోషాస్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయని. అంటే మన మోడర్న్ సైన్స్లో త్రిదోష రాదు, ఆయుర్వేదిక్లోనే త్రిదోష వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమే మంచిది. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.